20 లక్షలల్లా 20 లక్షలల్లా 100% 20 లక్షలల్లా 100 స్క్వేర్ యార్డ్స్ లో మీకు కన్స్ట్రక్షన్ చేసి కంప్లీట్ మీకు ఆల్రెడీ ఇల్లు అండర్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామండి. కిలోమీటర్న్నర రైల్వే స్టేషన్, 500 మీటర్ల బస్ స్టాండ్, 200 మీటర్ల లేఅవుట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు మీ ముందుకి అన్ని కనెక్టివిటీస్ తోట ఉన్నటువంటి ఒక మంచి అద్భుతమైనటువంటి లేఅవుట్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఈ లేఅవుట్ చూసుకున్నట్టయితే మనకి చిట్యాల టౌన్కి మనకి ఆనుకొని ఉన్నటువంటి లేఅవుట్ అండి. అలాగే మనకి కనెక్టివిటీస్ చూసుకున్నట్టయితే విజయవాడ హైవే వచ్చేసి కేవలం 200 మీటర్స్ ఉంటుంది. అలాగే మనకి రైల్వే స్టేషన్ చూసుకున్నట్టయితే కేవలం 1.5 కిలోమీటర్స్ ఉంటుందండి. అంటే మనకి చిట్యాల రైల్వే స్టేషన్. అలాగే చిట్యాల బస్ స్టాండ్ చూసుకున్నట్టయితే కేవలం 500 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఎక్కడ ఇల్లు కట్టుకోవాలన్నా కానీ, ప్లాట్ కొనాలన్నా కూడా మంచి డెవలప్మెంట్ రావాలనుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా కనెక్టివిటీస్ అయితే బాగుండాలండి. ఈ లేఅవుట్కి చూసుకున్నట్టయితే ఆ కనెక్టివిటీస్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ లేఅవుట్ చూసుకున్నట్టయితే అండి మనకి 14 ఏకర్స్లో డెవలప్మెంట్ చేసినటువంటి లేఅవుట్ అండి. మనకి ఇంటర్నల్ రోడ్స్ కానీ, అలాగే మనకి చూసుకున్నట్టయితే అన్ని ఫెసిలిటీస్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయండి. ప్రజెంట్ కూడా మన హౌస్ కన్స్ట్రక్షన్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ యొక్క వివరాలని ఇప్పుడు అడిగి తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ని చూసినారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్, అంటే ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాపర్టీస్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. సో ఫ్రెండ్స్, ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్కి కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ కానీ, అలాగే ఈ సరౌండింగ్ డెవలప్మెంట్స్ కూడా ఈ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి మార్కెటింగ్ డైరెక్టర్ అయినటువంటి వెంకట్ సార్ని కూడా అడిగి తెలుసుకుందాం. పదండి. సార్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా సార్? వినయ్ గారు. సార్, మీరు ఏది చేసినా కూడా మీకు కనెక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా లేఅవుట్స్ దగ్గర ఉండేవి చూసుకుంటారు సార్. ఈ లేఅవుట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది సార్. సార్, ఇది లొకేషన్ హైలైట్ చెప్పండి సార్. ముందుగా ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ హైలైట్. తప్పకుండా చెప్తానండి. ఇప్పుడు మనకు కనిపిస్తుంది వచ్చేసి చిట్యాల అంటారండి. చిట్యాల టౌన్, మనకి చిట్యాల టౌన్ ఆల్రెడీ వచ్చేసి మున్సిపాలిటీ అంటారండి. ఓకే. మనకి ఏంటంటే చిట్యాల అనేది ఏంటంటే విజయవాడ హైవేకి వచ్చేసి మనకు చౌటుప్పల్ దాటంగానే వచ్చేది చిట్యాల టౌన్. మనకి దాటిన తర్వాతనే నార్కట్పల్లి వస్తుంది. చిట్యాల అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది. మనం ఏంది చిట్యాలకు జస్ట్ ఎంత దూరము మనం ఉన్నది 500 మీటర్స్, మనకి ఎక్కువ దూరం లేము. మనం చిట్యాల టౌన్కి ఆనుకోనే ఉన్నాం. మీరు ఒకసారి చూడండి, సైట్ అంతా కూడా మీకు అప్లో ఉంటాం మనం. ఓకే. మొత్తం కూడా ఏంటంటే ఇక్కడ రెడీగా కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండడానికి అన్ని విధాలుగా కూడా అనుకూలమైన ప్లేస్లో ఉన్నాం. అయితే ఇంకోటి సార్, మనం ఒక ప్రాజెక్ట్ యొక్క వివరాలు తెలుసుకునే ముందు ఒకసారి లొకేషన్ హైలైట్స్, అంటే మనకి కనెక్టివిటీస్ గురించి కూడా చెప్పండి. తప్పకుండా అండి. మనకు వచ్చేసి విజయవాడ హైవే. ఓకే. విజయవాడ హైవేకి వచ్చేసి మనం 200 మీటర్స్, అంటే సెకండ్ బిట్లో ఉన్నాం. ఫస్ట్ బిట్ ఏమో మనకు వచ్చేసి కమర్షియల్ వేజ్, సెకండ్ 200 మీటర్స్. ప్లస్ ఇక్కడ నుంచి చిట్యాల విలేజ్ నుంచి మనం ఏదైతే ఉందో ఇక్కడ నుంచి వచ్చేసి మనం భువనగిరి కనెక్టివిటీ రోడ్ అండి. చిట్యాల టు భువనగిరి కనెక్టివిటీ ఈస్ట్ నుంచి వెళ్తుంది చూడండి. మనకు అక్కడ కనిపిస్తుంది వచ్చేసి మనకు అక్కడ వెహికల్స్ అవన్నీ వెళ్తున్నాయి కదా, అది వచ్చేసి మనకు చిట్యాల టు భువనగిరి కనెక్టివిటీ రోడ్. అంటే మధ్యలో వలిగొండ వస్తుంది. వలిగొండ వస్తుంది, రామన్నపేట వస్తుంది. దాటిన తర్వాతనే మనకు బస్ ఫెసిలిటీస్ ఇక్కడ కూడా ఉంటుంది. మనకి ఎంత బస్ స్టాండ్ వచ్చేసి 500 మీటర్స్ అండి. అది సార్ మన చిట్యాల బస్ స్టాండ్. చిట్యాల బస్ స్టాండ్ వచ్చేసి 500 మీటర్స్. రైల్వే స్టేషన్ కూడా దగ్గర మనకి. 1.5 కిలోమీటర్ వెళ్తే మనకు చిట్యాల రైల్వే స్టేషన్. కిలోమీటర్న్నర రైల్వే స్టేషన్, 500 మీటర్ల బస్ స్టాండ్, 200 మీటర్ల లేఅవుట్. చూసుకోవచ్చండి. ఇవన్నీ కూడా కనెక్టివిటీస్, ఇవన్నీ కూడా లేఅవుట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి చూసుకోవచ్చు సార్. ఇందులో ఓవరాల్ గా మనకి ఎన్ని ప్లాటింగ్స్ వచ్చినాయి, ఎన్ని ఎకర్స్ అనేది కూడా లేఅవుట్ టోటల్ వచ్చేసి లేఅవుట్ వచ్చేసి మనకు వచ్చేసి 14 ఎకరాలండి. 14 ఎకరాలు. దీంట్లో మనకి ఏంటంటే ఓవరాల్ గా వచ్చిన ఫ్లాట్లు వచ్చేసి 145 ఫ్లాట్లు వచ్చినాయండి. 140 ఫ్లాట్స్ వచ్చినాయి. దీంట్లో ప్లాట్లు వచ్చేసి ఏంటంటే మినిమం స్టార్టింగ్ సైజ్ వచ్చేసి 160 నుంచి మనకు స్టార్ట్ అయ్యి 200, 210, 250, 300 వరకు కూడా ఉన్నాయండి. ఎందుకంటే కార్నర్ ప్లాట్స్ అవి ఉంటాయి కదా, బిగ్ ప్లాట్స్ ఉంటాయి. మిడిల్ లో వచ్చేసి ప్లాట్ల సైజులు కూడా ఏంటంటే మొత్తం ప్లాట్ సైజు 33 ఇంటూ ఆల్రెడీ 55, 53 సైజు, డిఫరెంట్ సైజులు. అంటే ఈస్ట్ వెస్ట్లు. ఈస్ట్ సైజుకి వచ్చేసరికి కొంచెం పెద్దగా ఉంటాయి ప్లాట్లు, వెస్ట్ లో వచ్చేసరికి సైజు కొంచెం తగ్గుతుంది. కానీ యావరేజ్ గా చూసుకుంటే ఏంటంటే 200 మంచి సైజులలో ఉన్నాయి ప్లాట్స్. ఇంకొకటి ఏంటంటే సైట్ కూడా ఏంటంటే మీరు చూడండి ఒకసారి, ఎక్కడ చూసినా హైట్ లో ఉంటుంది. మీకు వాస్తు ప్రకారంగా కూడా చూసినా కూడా మీకు కంప్లీట్ నార్త్ ఈస్ట్ కు డౌన్ ఉంటుంది. మనకి ఏదైతే ఉందో చిట్యాల రైల్వే ట్రాక్ ఉంది కదా, అక్కడ నుంచి మనం ట్రాక్ నుంచి ఒక రోడ్ వస్తుంది మనకి ఈస్ట్. దాని తర్వాత మొత్తం కూడా పార్క్ ప్లేస్. ఇంచుమించి 14 ఎకరాలల్లా మనకు పార్క్ ప్లేస్ 2 ఎకరాల వరకు పార్క్ ప్లేస్ వదిలిపెట్టడం జరిగింది. ఇప్పుడు మనకి ఏదైతే ఉందో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అండి. మొత్తం మనకి ఏదైతే ఉందో స్టార్టింగ్ ఆల్రెడీ మనము విజయవాడ హైవే నుంచి లోపలికి 40 ఫీట్ రోడ్ వచ్చిన తర్వాత ఇక్కడ 60 ఫీట్ రోడ్ వస్తుంది. అక్కడ నుంచి కంటిన్యూషన్ 40 ఫీట్ రోడ్.
ఓకే, మనకి సైట్ ఈస్ట్లో మొత్తం ఈస్ట్ నుంచి నార్త్ వరకు తీసుకుంటే మొత్తం 40 ఫీట్ రోడ్ కంటిన్యూషన్ ఉంటుంది. అక్కడ నుంచి అన్ని మిడిల్లో వచ్చే రోడ్లు అన్ని కూడా 30 ఫీట్ రోడ్లు మనకి, అంటే ఇంటర్నల్ రోడ్స్ మొత్తం 30 ఫీట్ రోడ్లు. ఓకే, ఇప్పుడు దీంట్లో మనకు సైట్లో వచ్చేసేసి ఏంటి అని అంటే వర్క్ కూడా ఏంటంటే మీకు ఆల్మోస్ట్ దగ్గర పడిందండి. వర్క్ ఒకసారి మీరు చూడండి, ఆల్మోస్ట్ ఏంటంటే బ్లాక్ టాప్ కూడా ఏంటంటే కొంచెం వర్షాల కారణంగా కొంచెం ఒక 2-3 రోడ్లు పెండింగ్ ఉన్నాయి. ప్లస్ ఈ స్తంభాలు ఆల్రెడీ అయిపోయింది. వైరింగ్ ఒకటి కొంచెం ఇంకొక 3-4 రోడ్లు బ్లాక్ టాప్ పెండింగ్ ఉన్నాయి. వైరింగ్ లాగేసినామంటే మనకి ఏదైనా ఎవెన్యూ ప్లాంటేషన్ ఆ పార్క్ ఒక డెవలప్మెంట్ చేసినామంటే మార్టిగేజ్ ఇమీడియట్లీ రిలీజ్ చేసుకోవచ్చు. ఓకే, మార్టిగేజ్ రిలీజ్ అయిపోయిందంటే కన్స్ట్రక్షన్కు రెడీగా ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు ఒక 10-15 మంది కస్టమర్లు కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారండి. ఓకే, అది ఇప్పుడు ఇవన్నీ కూడా కనిపించాయని ఆల్రెడీ కొనుక్కొని కస్టమర్లు వేసుకున్నారు. కడీలన్నీ కూడా ఏదైతే ఉందో కస్టమర్లు ఆల్రెడీ స్టోనింగ్ వాళ్ళే చేసుకున్నారు. ఓకే సార్, ఇది ఇప్పుడు మనకి డిటిసిపి లేఅవుట్ కదా? అవును, దీనికి కూడా మనకి ఎవ్రీ ప్లాట్ టు ప్లాట్ కూడా మనకి వాటర్ సోర్స్ ఇచ్చామండి. ప్రతి ప్లాట్ కూడా ఏంటంటే ప్రతి ప్లాట్ కూడా మనం ఏదైతే ఉందో కంపల్సరీ ట్యాప్ కనెక్షన్ అనేది ఉంటుందండి మనకి. ఓకే, ప్లస్ మనకి ఇంకొకటి ఏంటంటే 14 ఎకరాల్లో మనకు ఓవర్ ట్యాంక్ కూడా కడుతున్నాం. ఎందుకంటే అది కూడా మనకు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. మనకి ఏంటంటే ఈ మార్టిగేజ్ రిలీజ్ అయిపోయే లోపట్లనే అక్కడ ట్యాంక్ కనెక్షన్ అయిపోవాలి, వైరింగ్ అయిపోవాలి, పార్క్ ఇవన్నీ కూడా అన్ని డెవలప్మెంట్ అయితేనే మార్టిగేజ్ రిలీజ్ అవుతుంది. మార్టిగేజ్ రిలీజ్ అయింది అంటే ఇమీడియట్లీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఏదున్నా మేము ఒకటే అనుకుంటున్నాం, కొంచెం వర్షాల కారణంగా కొంచెం వర్క్ అనేది కొద్దిగా డిలే అయింది. మనకి లాస్ట్ మంత్ నుంచి కూడా ఏంటంటే కొంచెం వర్షాలు బాగా పడుతున్నాయి. లేదంటే ఈ ట్యాంక్ అయిపోయి మేము మ్యాక్సిమం అనుకున్నాం దసరా వరకల్లా మార్టిగేజ్ రిలీజ్ చేయాలి అని చెప్పేసి మేము అనుకున్నాం. అయితే సార్ ఇందులో మార్టిగేజ్ రిలీజ్ చేయాలంటారు కదా, అంటే మనకి దీంట్లో 145 ప్లాట్లు అన్నారు. అవునండి, దీంట్లో మనకి ఎంత % వరకు సేల్ అయిపోయినాయి సార్? ఎన్ని అవైలబిలిటీ ఉంది? ఇప్పుడు మనకి ఏంటంటే దీంట్లో వచ్చేసేసి 55 to 60% ఆల్రెడీ ప్లాట్లు సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఇప్పుడు ఉన్న ప్లాట్లు ఏంటంటే ఒక 30 ప్లాట్లు వచ్చేసి మార్టిగేజ్ ప్లాట్లు ఉన్నాయి. ప్లస్ ఇంకొక 40 ప్లాట్లు మనకు ఆల్రెడీ సేల్స్ ఉన్నాయి. అంటే ఒక 70 ప్లాట్లు, ఒక 70-75 మధ్యలో ఉన్నాయి. ఈ మధ్యలో రీసెంట్ గా లాస్ట్ వీక్ లో కూడా మనకు ఒక 3-4 ప్లాట్లు సోల్డ్ అవుట్ అయ్యాయి. అవి కూడా ఏంటంటే ఇప్పుడు నవరాత్రుల్లో రిజిస్ట్రేషన్ రెడీగా ఉంది. ఓకే, అవునండి. ఇక్కడ ప్లాట్ కొనుక్కున్న వాళ్ళు కూడా చూసుకోవచ్చండి. వాళ్ళు బౌండరీ లైన్స్ కూడా వేసుకున్నారు, కొందరు కాంపౌండ్ వాల్స్ కూడా వేసుకున్నారండి. సార్ ఇందులో ఇప్పుడు ఎట్ ప్రజెంట్ కన్స్ట్రక్షన్ కావాలన్నా కూడా మీరు మార్టిగేజ్ రిలీజ్ అయినాక అంటారు కదా, ఎప్పుడు వరకు అవుతుంది మనకి? అది ఏందన్న డ్యూరేషన్ ఏమని చెప్పాలి? మేము మార్టిగేజ్ ఏంటంటే సాధ్యమైనంత వరకు తొందరగా అండి. మేము ఒకటే అనుకున్నాం, ఈ మంత్ ఎండింగ్ కల్లా మార్టిగేజ్ రిలీజ్ చేయాలనే కాన్సెప్ట్లో ఉన్నాం మేము. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే మున్సిపాలిటీలో ఉన్నామో రోడ్లు కానీ పార్కు కానీ ఇవన్నీ మొత్తం మున్సిపాలిటీకి ఆల్రెడీ చేసేసినాం మనం. ఇవన్నీ కూడా మొత్తం మనకి రోడ్స్ పార్క్ చేసేసినాం. ఇప్పుడు మార్టిగేజ్ ప్లాట్లు కూడా ఆల్రెడీ చేసి ఉన్నాం కదా. మార్టిగేజ్ రిలీజ్ చేసుకోవాలంటే డెవలప్మెంట్ చూపించాలి కదా. ఇప్పుడు కొంచెం ఏంటంటే ఇక్కడ ఉన్న వర్క్ ఏంటంటే మనం కరెక్ట్ చేస్తే ఒక 20 days లో అయిపోతుంది. ఏదన్నా మేము అనుకునేది ఏంటంటే ఒక 1 month లో మొత్తం టోటల్ కంప్లీట్ చేసి కంపల్సరీ మార్టిగేజ్ రిలీజ్ చేసి కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవాలని చెప్పేసి మా ప్లానింగ్ అండి. అయితే ఏంటంటే సార్ ఒక చిన్న క్లారిఫికేషన్ చెప్పండి. కొందరికి మార్టిగేజ్ ప్లాట్స్ అనేసి అంటారు, ఏంటిది అనేది కొందరికి అర్థం కాదు. దాని గురించి చిన్న వివరణ ఇవ్వండి. తప్పకుండా అండి. అంటే ఇప్పుడు మార్టిగేజ్ అనేది ఏంది అని అంటే ఒక సైట్ మనము డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ ఉంటుంది కదా, మనకు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందనంటే ఒక 15% కంపల్సరీ గవర్నమెంట్ అనేది అంటే ఎంత పెద్ద లేఅవుట్ అయినా కూడా ఏంటంటే 15-20% అనేది అంటే రోడ్ల ఫేస్ మనకు పార్క్ ప్లేస్ పోయిన తర్వాత గవర్నమెంట్ వీళ్ళు ఎందుకంటే అనుకున్న విధంగా సైట్ డెవలప్మెంట్ చేస్తారా చేయరా అని ఈ డౌట్ తోటి ఏం చేస్తారంటే గవర్నమెంటే వాళ్ళ అండర్టేకింగ్ లో పెట్టుకుంటుంది మార్టిగేజ్ అనేది. కొంత భూమి వాళ్ళ దగ్గర పెట్టుకుంటుంది. ఒకవేళ ఇన్ కేస్ ఒక డెవలపరు అనుకున్న విధంగా సైట్ డెవలప్మెంట్ చేయలేదు అన్నప్పుడు ఏమవుతుందంటే ఆ మార్టిగేజ్ ప్లాట్లు వాళ్ళు ఏదైతే వాళ్ళకి ఆల్రెడీ ఎందుకనంటే మనం రిజిస్ట్రేషన్ చేసి ఉంటాం కాబట్టి దాన్ని వాళ్ళు అండర్ చేసేసుకునే అవసరం అయితే సైట్ మొత్తం డెవలప్ చేయడానికి వాళ్ళకి అథారిటీస్ ఉంటాయి. మనం ఎప్పుడైతే అనుకున్న సైట్ని మనం అనుకున్న విధంగా మొత్తం డెవలప్మెంట్ చేసినాం అనుకో వాళ్ళు వచ్చి చూసుకున్నాక ఓకే వీళ్ళు అనుకున్న కండిషన్స్ ప్రకారంగా అన్ని కూడా డెవలప్మెంట్స్ అయిపోయినాయి కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మార్టిగేజ్ రిలీజ్ చేయొచ్చు అని చెప్పేసి రిలీజ్ చేస్తారు. ఆ రిలీజ్ చేసేదాన్నే మార్టిగేజ్ రిలీజ్ అయిపోయింది, మాకు ఫైనల్ ఎల్పీ వచ్చేసేసింది, ఇంకా హ్యాపీగా ఇండ్లు కట్టుకోవచ్చు అని చెప్పేసి మనకు పర్మిషన్ వచ్చేస్తుంది. అప్పుడు అన్ని వెంచర్లలో మన వెంచర్ అనే కాదు ఎనీ వెంచర్లలో అయినా సరే, హెచ్ఎండి అయినా కానివ్వండి డిటిసిపి అయినా కానీ ఎక్కడైనా సరే మార్టిగేజ్ అనేది రిలీజ్ అయిపోయిందంటే కన్స్ట్రక్షన్ ఇమీడియట్లీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంకా ఆల్ అనుమతులు అయిపోయినాయి, ఆల్ పర్మిషన్స్ అయిపోయినాయి, అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఎందుకనంటే అన్ని విధాలుగా డెవలప్మెంట్ అయిపోయి ఉంది కాబట్టి కన్స్ట్రక్షన్కి అనువైన ప్లేస్ కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అయితే ఏంటంటే సింపుల్గా మీకు చెప్పాలంటే మార్టిగేజ్ అంటే ఏంటంటే ఇవి ఏవైతే డెవలప్మెంట్స్ ఉంటాయో అవన్నీ కంప్లీట్ అయినాకనే గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ అన్నది సేల్కి అనేది వీళ్ళకి ఇస్తారండి. దాన్ని మార్టిగేజ్ అంటారు. సార్ ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు అంటారా? కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి.
ఇప్పుడు చేసిస్తారా సార్ కన్స్ట్రక్షన్? 100%. ఇప్పుడు మీకు అదే చెప్దాం అనుకుంటున్నాము. యాక్చువల్గా ఏంటి అని అంటే ఇప్పుడు మన ఫెస్టివల్స్ ఉన్నాయి కదా, దసరా దివాళీ ఉంది. మేము ఏం చేసామంటే ఇప్పుడు ఉన్న దాంట్లో ఏంటి అని అంటే ఇప్పుడు కొంచెం మాకు కూడా ఎందుకనంటే డెవలప్మెంట్స్ ఇవన్నీ చేయాలి, కొంచెం మాకు కూడా రెవెన్యూ జనరేట్ కావాలి కాబట్టి మేము కొంతమంది కస్టమర్కి ఏమనుకున్నామంటే ఒక 20 మంది కస్టమర్లకి ఒక 100 అంటే అందరు కూడా 200 210 తీసుకునే వాళ్ళు ఉండరు కదా, 100 స్క్వేర్ యార్డ్స్ తీసుకుంటాం సార్, మాకేమన్నా కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వగలుగుతారా అనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అందుకే మేము ఏం చేస్తున్నామంటే ఒక 100 స్క్వేర్ యార్డ్స్ తీసుకున్న వ్యక్తి అయినా సరే మేము దాంట్లో ఏం చేస్తున్నామంటే ఒక 600 SFT. ఓకే, అంటే 100 స్క్వేర్ యార్డ్స్లో 600 SFT. అంటే కామన్గా ఏంటంటే 100 స్క్వేర్ యార్డ్స్ తీసుకుంటే 800 900 SFT వస్తారంటే ఫుల్ ప్యాక్ చేసి కడితే. కానీ మేము ఏం చేస్తున్నాము, ఒక 600 SFT కన్స్ట్రక్షన్ చేసి కేవలం 20 lakhs బడ్జెట్లోనే విత్ ప్లాట్ కన్స్ట్రక్షన్ 1 BHK చేసి ఇస్తామండి. ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్ వరకే 20 లక్షలల్లా 100% 20 లక్షలల్లా 100 స్క్వేర్ యార్డ్స్ లో మీకు కన్స్ట్రక్షన్ చేసి కంప్లీట్ మీకు ఆల్రెడీ ఇల్లు అండర్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామండి. దీంట్లో ఏంటంటే అందరి కస్టమర్లకు కాదు, 20 మంది కస్టమర్లకు. ఇది దసరా దివాళీ ఆఫర్ కిందనే తీసుకుంటున్నాం. ఇది కూడా ఎవరైతే ఇప్పుడు ఇమీడియట్లీ ల్యాండ్ రేట్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ రేట్ ఇమీడియట్లీ ఆల్రెడీ పే చేసారు అనుకోండి అమౌంట్, దాన్ని ఏం చేస్తాము, ల్యాండ్ ఇమీడియట్లీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఫస్ట్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ప్లస్ కన్స్ట్రక్షన్కి ఏదైతే ఉందో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాక మీరు అమౌంట్ ఏదంటే కన్స్ట్రక్షన్ అవుతున్న దాని ప్రకారంగా మీరు లోన్కు వెళ్ళొచ్చు, లోన్ వస్తుంది. ప్లస్ లేదు మీరు మెల్లమెల్లగా పేమెంట్ ఇచ్చినా కూడా మేము కన్స్ట్రక్షన్ చేసి 100% పార్ట్ పేమెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు టైం ఉంటుంది కదా, టైం కూడా దొరుకుతుంది. ఎందుకంటే మీకు ఏది ఉన్నా కూడా 6 months మినిమం టైం మీకు కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇస్తాం కాబట్టి మీరు మెల్లమెల్ల పేమెంట్ చేసుకోవచ్చు. దానికి కూడా ఇబ్బంది లేదు. సరే, ఇప్పుడు 20 లక్షలలో ఇల్లు అంటున్నారు, ఇది ఎట్లా పాసిబుల్ అని కొందరు నన్ను అడుగుతుంటారు. 100% అవుతుందండి. ఎందుకనంటే మేము ఇక్కడ అదే చెప్తున్నాం. ఇప్పుడు ఒక ప్లాట్ 100 గజాలు తీసుకున్నాం మేము ఇక్కడ. ఎందుకంటే ఒక రేటు మేము ఎందుకనంటే ఒక బ్రోచర్ ప్రైస్ అనేది ఇవనేది ఒకటి ఉంటుంది. ఒక లేఅవుట్ చేసినప్పుడు ఒక ప్రైస్ అనేది మేము ఫిక్స్డ్గా పెడతాం. ఇక్కడ మేము ఏం చేస్తున్నాం అంటే మా కస్టమర్లకు కొంచెం ఎందుకంటే ఫండింగ్ కూడా మాకు కూడా కొంచెం ఎందుకంటే ఈ డెవలప్మెంట్స్కి వీటికి రేజ్ చేసుకోవాలి కాబట్టి కంపల్సరీ ఫండింగ్ అనేది అవసరం కాబట్టి ఎక్కువ మార్జిన్లు ఎక్కువ ప్రాఫిట్ ఎక్కువ లేకుంటే ఏంటంటే ఒక 20 మంది కస్టమర్లకు తొందరగా రిలీజ్ చేసుకోవాలి ఫండింగ్ అని చెప్పేసి ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు మేము ఇచ్చే రేటు కూడా ఇక్కడ మీరు చుట్టుపక్కల ఏమన్నా కంపేర్ చేసుకోండి, వాళ్ళందరు ఇచ్చే రేటు కంటే తక్కువ ఇస్తున్నాం. కేవలం ఇప్పుడు వచ్చేసేసి గజం వచ్చేసి 8,499 రూపాయలకు మేము ఆల్రెడీ పర్ స్క్వేర్ యార్డ్ ఇవ్వాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఆఫర్ ప్రైస్ కింద. యాక్చువల్గా దీపావళి వరకు అవును, ఇది యాక్చువల్గా ఏంటంటే పెట్టిన ప్రైస్ మాత్రం దీంట్లో పెట్టింది వచ్చేసి 10,000 పెట్టాం. 10,000 పెట్టాం. కానీ ఆఫ్టర్ ఎప్పుడు మీది మార్టిగేజ్ రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా 10,000 అమ్మేదే, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు. ఎందుకంటే ఇప్పుడు తీసుకున్న కస్టమర్లు కూడా ఎవరైనా కూడా తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా తక్కువ ఏం తీసుకోవాలి, అందరు కూడా 8,000 అబోవ్ పైన తీసుకున్న వాళ్ళే ఉన్నారు. ఎవరికి కూడా మేము తక్కువ లేదు. ఎందుకంటే డెవలప్మెంట్ మొత్తం అయిపోయిన తర్వాత 8,000 అబోవ్ అంటే ఇప్పుడు అనుకుంటారు సార్, అంటే లేదు ఆల్రెడీ. ఎందుకంటే వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఇంచుమించు 1 year క్రితం నుంచి ఆల్రెడీ కొంచెం మార్కెట్ కొంచెం అటు ఇటు ఉంది కాబట్టి 1 year క్రితం రిజిస్ట్రేషన్లు అయిన వాళ్ళు కూడా అందరు కూడా ఏంటంటే ఆ రేట్లో తీసుకున్న వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి కూడా ఏంటి అని అంటే తొందరగా డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి రేటు మేమే కొంచెం తక్కువ చేసి ఇస్తున్నాం సార్. ఎందుకంటే ఎక్కువ ప్రాఫిట్స్ ఇవన్నీ అవసరం లేదని చెప్పేసి తొందరగా సేల్ కావాలి, డెవలప్మెంట్ కూడా తొందరగా కావాలి. ఎందుకంటే మా కస్టమర్లు కూడా మేము కన్విన్స్ చేసుకొని చెప్పుకోగలుగుతున్నాం. ఎందుకంటే ఫండింగ్ వస్తేనే కదా తొందరగా డెవలప్మెంట్ అయ్యేది. ఫండింగ్ రాకపోతే ఎక్కడికి వెళ్ళి అవుతుంది. అవును, ఎంతకని ఇప్పుడు మనము ఒక సైడ్ తీసుకున్నాం ఇది చేసినాం అని అంటే ఎంత అని పెట్టగలుగుతాం. ఫండింగ్ అనేది రిటర్న్ రావాలి, రొటేషన్ అనేది వచ్చినప్పుడు ఏంటంటే డెవలప్మెంట్స్ కూడా తొందరగా అవుతాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎందుకనంటే ఒక 20 మంది కస్టమర్లకు మనం ఇవ్వగలిగితే మనం అనుకున్న రెవెన్యూ జనరేట్ అయింది అని అంటే మిగతా డెవలప్మెంట్స్ ఫాస్ట్ అయిపోతుంది. అవును, అందుకు ఈ దసరా దివాళీ ఆఫర్ కింద ఏంటంటే ఖచ్చితంగా మేము ఎందుకంటే మేము అనుకున్న రేట్ ప్రకారం ఇవ్వదలుచుకున్నాం. ఖచ్చితంగా ప్లాట్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది, కన్స్ట్రక్షన్ అనేది మీకు టైం దొరుకుతుంది. అవును, ఆ టైంలో మీకు కన్స్ట్రక్షన్ కట్టుకోవాలనుకుంటేనేమో 20 లక్షలలో 100 గజాల ఇల్లు అవుతుంది. అవునండి. ప్లాట్ కొనుక్కోవాలంటే కనుక గజం వచ్చేసి 8,499 రూపాయలు. మీకు 100 గజాలు తీసుకున్నారు అనుకోండి, మీకు ఏమవుతుంది 8.5 లక్షలలో వస్తుంది. మున్సిపాలిటీ పరిధిలో 100 గజాల ప్లాట్ 8.5 లక్షలలో అంటే బెటరా కాదు? మున్సిపాలిటీ పరిధి అంటే అండి మనకి ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, ఇది చిట్యాల టౌన్ ఉంటుంది. అలాగే మనకి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మనకు ఒక 200 meters అని చెప్పుకున్నాం కదండి. ఎట్ ప్రజెంట్ కూడా మీరు ఇల్లు కట్టుకోవాలన్నా కూడా కేవలం 20 లక్షలలోనే మనకి 100 square yards హౌస్ అనేది కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి 1 BHKలో. సరే, ఇది మనకి 1 BHK అన్నారు కదా. అవునండి. మనకి దీంట్లో ప్లానింగ్ వాళ్ళ ప్లానింగ్ తో కావాలన్నా కూడా కస్టమర్ చాయిస్ కు. ఎందుకంటే మేము అనుకున్న ప్లానింగ్ ఏంటంటే ఒక హాల్ మంచి స్పేసెస్ హాల్, తర్వాత ఒక బెడ్రూమ్, తర్వాత అటాచ్డ్ బాత్రూమ్, ప్లస్ కిచెన్ ఓపెన్ కిచెన్ ఇచ్చేసేసి ఒక ప్లానింగ్ అనుకున్నాం. లేదు కస్టమర్ కి ఇంకా లేదండి మా చాయిస్ కావాలి కస్టమైజ్ అంటే అట్లా కూడా చేసిస్తాం, ఇబ్బంది ఏం. అంటే ఒకవేళ కొందరు కావాలంటారు సార్ నాకు 2 BHK కావాలనుకుంటారు. ఎందుకంటే సార్ ఇప్పుడు టౌన్ అనేది కూడా మనకి ఎక్స్పెన్షన్ అనేది జరుగుతూ ఉంటుంది.
ఇప్పుడు టౌన్ నుంచి కూడా చూసేటోళ్ళకి వాళ్ళకి ఇక్కడ కూడా దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా పర్చేజ్ చేసుకుంటే ఒక 2 BHK కావాలనుకుంటారు. తప్పకుండా వాళ్ళకి కూడా మీరు కన్స్ట్రక్షన్ చేస్తామండి. అంటే 2 BHK తీసుకుంటే ఏంటంటే ఆల్ సైజ్ తగ్గుతుంది. ఓకే, ఇప్పుడు 2 BHK చేయొచ్చు, 100 స్క్వేర్ యార్డ్స్లో 2 BHK కూడా చేయొచ్చు, ఆల్ సైజ్ చిన్నగా అవుతుంది. అదే అంటే వాళ్ళు కస్టమైజేషన్లో వాళ్ళకి ఎట్లా కావాలంటే అట్లా. ఇప్పుడు మనకి ఏంటంటే ఒక 600 SFTలో కంఫర్ట్గా ఉండాలి, కింద ఓపెన్ స్పేస్ కొంచెం ఉండాలి, కొద్దిగా మొక్కలు వేసుకోవడానికి దీనికి అన్నప్పుడేమో ఒక విధిగా వస్తుంది. పైన కావాలంటే ఇంకో రూమ్ వేసుకోవచ్చు, లేదు కిందనే 2 BHK కావాలంటే ఆల్ స్పేస్ తగ్గుతుంది. అవును, వాళ్ళ ఒక ప్లానింగ్. సరే ఇప్పుడు మనకి 20 lakhsలో హౌస్ అన్నారు కదా, దానికి లోన్ కావాలంటే వస్తుందా సార్? లోన్ వస్తుందండి. ఓకే, మీకు ఎందుకనంటే మీ సివిల్ని బట్టి మీకు ఎనీ బ్యాంక్లో తెచ్చుకోవచ్చు. లేదు అలా కాదండి మాకు సివిల్ లేదు, మేము ఏదో ప్రైవేట్ జాబులు చేసుకుంటాం, మాకు సివిల్ అంటే ఎక్కడ ఉంటుందనంటే కూడా మనకి ఎందుకంటే ఒకటి ప్రైవేట్ బ్యాంకు మనకు ఆల్రెడీ టైప్ అయి ఉంది ప్రాజెక్ట్కు. దాంట్లో ఏంటంటే కొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు రీసెంట్గా మనం చేసిన మాది ఆల్రెడీ ఇంతకుముందు చేసిన ప్రాజెక్ట్లో ఫుల్ లోన్ చేసినాం. దీంట్లో కూడా ఎందుకనంటే మనకు మున్సిపాలిటీ పరిధిలోనూ దీంట్లో కూడా ఏంటంటే ఫుల్ లోన్ తీసుకోవచ్చు. ఫుల్ లోన్ తీసుకోవచ్చు, కానీ ఏంటంటే ఫుల్ లోన్ తీసుకోవడం వల్ల ఏంటంటే మాకు కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే మొత్తం వైట్లోనే కస్టమర్లు అంతా వైట్లోనే ఇస్తే మాకు కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి లెక్కలు. అందుకే మేము దీంట్లో ఏం చేసామంటే ఓపెన్ ప్లాట్ కింద వెళ్ళే వాళ్ళకి ఏంటంటే 50% బ్యాంక్లోనే ఎలిజిబిలిటీ ఇస్తున్నాం. అంటే దీంట్లో కూడా మనకి 50% బ్యాంక్ లోన్ వస్తుంది. ఓపెన్ ప్లాట్ మీద కూడా 50%. 4 లక్షలు కట్టుకున్నారు అనుకోండి సార్, మిగతాదంతా లోన్ కూడా 100% వస్తుందండి. వీళ్ళు ఫుల్ లోన్ తీసుకున్న వాళ్ళకి కూడా ఏంటి అని అంటే మొత్తం వాళ్ళు వైట్ లో తీసుకున్నప్పుడు ఏంటంటే మాకు కూడా కొన్ని ఆడిటింగ్ ప్రాబ్లమ్స్ అవి వస్తున్నాయి కాబట్టి అందుకే ఏంటంటే ముందే చెప్తున్నాం అన్నట్టు 50% 100% బ్యాంక్ లోన్ వస్తుంది, మిగతా 50% మీరు పే చేసుకోండి. ఓకే, ఇక కన్స్ట్రక్షన్ మీద వెళ్ళారనుకోండి, మీరు ఓపెన్ ప్లాట్కి ఏదైతే ఉందో ఓపెన్ ప్లాట్ చూసేసుకొని కన్స్ట్రక్షన్ మీకు టైం దొరుకుతుంది, దానికి లోన్కి వెళ్ళొచ్చు, అన్ని విధాలు కూడా మీరు ఏ విధంగా అంటే ఆ విధంగా ఎనీ బ్యాంక్ లో కూడా చేసుకోవచ్చు. అంటే మీ సివిల్ని బట్టి, మీ సివిల్ ట్రాక్ అదంతా దాన్ని బట్టి మీకు ఎలా ఉంది అని దాని ప్రకారంగా మీకు ప్రొఫైల్ని బట్టి వస్తుంది. ఓకే, అంటే మనకి ఇది ఆల్మోస్ట్ గా మనకి ఒక 20 lakhs అనుకుందాం. ఇప్పుడు మీరు అన్నది 20 lakhs బడ్జెట్ అంటున్నారు. ఇప్పుడు ఆయన సిబిల్ బాగుంది, ఆయనకి కావాలనుకున్నట్టయితే ఒక 80% 90% వరకు రావచ్చు అంటే వస్తుందండి. 100% మీకు ఎందుకనంటే తెచ్చుకునే వాళ్ళకి ఎందుకనంటే 80% 90% కూడా తెచ్చుకుంటున్నారండి. అంతే. ఇప్పుడు ఎక్స్ట్రా ఏదైతే ఉందో చార్జెస్ అంటే మేము ఇక్కడ వైట్ లో ఎంత తీసుకోవాలి అంటే కార్డు వాల్యూ అంటారు కదా, దాన్ని ఎంత వరకు తీసుకుంటే ఎక్స్ట్రా ఏదైనా ఉంటే వాళ్ళు పే చేసుకోవాలి. 1/4 అమౌంట్ అనేది కంపల్సరీ ఏదైతే ఉందో రేటు దాని ప్రకారం 1/4 పేమెంట్ పే చేసుకున్న తర్వాతనే మీకు బ్యాంక్ లోన్కి వెళ్తారా ఏందని తెలుసుకోవాలి. అవునండి, చూసుకోవచ్చు అండి. మీకు కేవలం 20 lakhsలో హౌస్ వస్తుంది కదండి. సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నానండి. ఇందులో మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. సార్కి ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేయండి. సార్ ఇది మనకి ప్రాజెక్ట్లో ఇంటర్నల్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి సార్? ఇంకా ఇప్పుడు మనకు ప్రాజెక్ట్లో వచ్చేసేసి ఇప్పటి వరకు డెవలప్మెంట్ అయింది వచ్చేసి 60% డెవలప్మెంట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడున్నది ఏంటి అని అంటే ఒక బ్లాక్ టాప్ రోడ్స్ ఇంకొక 4-5 రోడ్స్ పెండింగ్ ఉన్నాయి. ఓకే, అలాగే ఎలక్ట్రికల్ ఒకటి పెండింగ్ ఉంది. ఓకే, అంటే మనకి వైరింగ్ ఎలక్ట్రికల్ వైరింగ్ ఎందుకంటే తంబాలు ఆల్రెడీ అయిపోయింది, ఎలక్ట్రికల్ వైరింగ్. అలాగే ఏంటి అని అంటే మనకు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అదొకటి, పార్క్ ప్లేస్, ఎవెన్యూ ప్లాంటేషన్ ఒకటి ఉంది అంతే. ఓకే, ఎందుకంటే ఇది అయిపోయిందంటే టోటల్ ప్రాజెక్ట్లో మొత్తం అంతా ఏదైతే డెవలప్మెంట్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినట్టు. ఓకే, మనకి ఏంటి అంటే ఇప్పుడు కొంచెం వర్షాల కారణంగా కొంచెం ఏంటంటే వర్క్ యాక్చువల్గా నడుస్తుంది. ఈ మనకి 20 days నుంచి ఏదైతే వర్షాల కారణంగా మెయిన్ ఏంటంటే బ్లాక్ టాప్ వేయడానికి కంపల్సరీ ఎండ ఉండాలి. దానివల్లనే మనకు కొంచెం వర్క్ కొద్దిగా ఒక 20 రోజులు మనకు డిలే అయింది. లేదంటే ఈ టైంకి ఈ వర్కులు కూడా కంప్లీట్ అయిపోయాయి. ఆల్మోస్ట్ ఏదన్నా ఒక 20 daysలో మేము అనుకున్న కాన్సెప్ట్ ప్రకారంగా మొత్తం కూడా వర్క్ కంప్లీట్ చేయాలని చెప్పేసి అనుకున్నాం. ఒక 1 monthలో మార్గేజ్ రిలీజ్ చేసేసి అనుకున్నది కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోవాలి. అయితే ఒక క్వశ్చన్ అడుగుతా సార్. చెప్పండి. కొందరు నెగిటివ్ కామెంట్ చేసేటోళ్ళు అడుగుతారు. చెప్పండి. ఒట్టి ప్లాట్లు చూపిస్తున్నావు, ఇక్కడ ఇల్లు కట్టుకునేందుకు అది అంటున్నావు ఇది అంటున్నావు, ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి మెయిన్గా ఉండే అవకాశాలు ఏమున్నాయి అంటే రిసోర్సెస్ ఎలా ఉన్నాయి సార్? అంటే మనకి గ్రాసరీ స్టోర్స్ కానీ ఇవన్నిటి కూడా చెప్పండి. ఎందుకంటే సార్ కస్టమర్స్ సైట్కి లొకేషన్కి వచ్చిండ్రు అనుకోండి, వాళ్ళకి మనం ఫిజికల్గా చూపించవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత జూమ్ చేసినా కూడా మనకి అంత క్లారిటీ ఆర్టిఫిషియల్గా ఏదో చూపించినట్టు ఉంటుంది. వాస్తవానికి ఏంటంటే మీరు మంచి క్వశ్చన్ అడిగిరండి వినయ్ గారు. ఇప్పుడు చిట్యాల మున్సిపాలిటీ అనేది ఎందుకనంటే విజయవాడ హైవేకి తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి. అవును సార్, ఎవరో కొంతమంది విజయవాడ హైవే మాకు తెలియదండి చిట్యాల అంటే ఎక్కడ ఉంది అంటే దానికి కూడా నెగిటివ్ కామెంట్ పెట్టే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మన సైట్లో నిల్చొని మీకు లెఫ్ట్ సైడ్లో చూడండి, కనిపిస్తున్నాయి అన్ని కూడా హౌజెస్ అండి. ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంది మీకు మేము 500 meters అనే చెప్తున్నాం. వాకబుల్ డిస్టెన్స్, నడుచుకుంటూ వెళ్తే మీకు అక్కడ మల్టిపుల్గా షాపింగ్ మాల్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అక్కడ మీకు కావాల్సినవి అన్నీ తెచ్చుకోవచ్చు. అయితే ఒకటి సార్ ఇంకోటి చెప్పండి.
ఇక్కడ 100 స్క్వేర్ యార్డ్స్ హౌసెసే కాదండి, ఇక్కడ మనకి చిట్యాలలో వెళ్తే చూసుకోవచ్చండి మల్టీ స్టోరేడ్ బిల్డింగ్స్ ఉన్నాయి. అక్కడ రెంటల్ పరంగా హౌసెస్ అనేవి కూడా ఉన్నాయండి. ఒకవేళ 100 గజాలలో ఇండిపెండెంట్ హౌస్ ప్లానింగ్ చేసుకునేవారు చిట్యాలలో ఉండేది ఉంటే ఖచ్చితంగా ఈ లొకేషన్కి మీరు ఒకసారి రండి. చాలామంది కూడా తెలియకుండొచ్చు. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 200 మీటర్స్ ఉంటుంది. సార్ నెంబర్ అనేది కూడా మీరు డిస్ప్లేలు ఇస్తున్నాను. సార్ ఇక్కడ మనకి గ్రాసరీ స్టోర్స్ కానీ ఇవన్నీ కూడా నాకు ఇప్పుడు వచ్చినాయి కాబట్టి నాకు తెలిసింది. అవునండి. తెలియని వాళ్ళకి మనం చెప్దాం సార్, ఎంత డిస్టెన్స్లో అంటే మనకి ఎంత డిస్టెన్స్లో వెళ్ళొచ్చు? 500 మీటర్స్ అని చెప్తున్నానండి. మీకు 500 మీటర్స్లో మీకు కావాల్సిన ఏంటంటే మల్టిపుల్గా ఏమంటే అవి తెచ్చుకోవచ్చు. గ్రాసరీ స్టోర్స్ కానీ ప్రతి ఒక్కటి ఉంటుందండి. మీకు చిట్యాల టౌన్కి వెళ్ళడానికి జస్ట్ ట్రాక్ దాటినామంటే అంతే చిట్యాల టౌనే మీకు కనిపిస్తుంది కదా మీకు. ఎందుకంటే మేము ఇక్కడ ఏదో గ్రాఫిక్స్లు చేయట్లేదు, ఉన్న ఇక్కడ మీకు అదే చెప్పా, ఉన్న న్యాచురాలిటీనే చూపించండి. పెట్రోల్ బంకులు కానీ ఆల్రెడీ ఇవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. నెంబర్ ఆఫ్ స్కూళ్ళు పిల్లలకి ఇక్కడ హౌస్ కట్టుకొని ఉంటే మనకు కావాల్సింది అనుకూలంగా ఉండాల్సింది పిల్లలకు మెయిన్ స్కూల్ కావాలి. స్కూల్ దగ్గరలో ఉన్నాయి. దీని తర్వాత కావాల్సింది ఏంది మెడికల్. సార్ మాకు ఎమర్జెన్సీ ఏమన్నా నైట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా, మీరు ఉన్నది విలేజ్లోనే కాదండి, మీరు ఉన్నది మున్సిపాలిటీలో ఉన్నారు. ఎక్కడో విలేజ్ ఎక్కడో మారుమూల గ్రామంలో కాదు, మున్సిపాలిటీలో ఉన్నారు మీరు. మున్సిపాలిటీలోనే మంచి అప్పు ప్రదేశం, వాటర్ సోర్సెస్ బాగుంటుంది, అన్ని విధాలు కూడా మీకు కనెక్టివిటీ కూడా చూడండి. మీరు ఈస్ట్ నుంచి రోడ్ ఆల్రెడీ భువనగిరిలో ఉంటుంది. ఇక్కడ తీసుకుంటే మీకు 200 మీటర్ల విజయవాడ నేషనల్ హైవేకి ఉంటున్నాం మనం. జస్ట్ 200 మీటరే మీకు కావాల్సిన అన్ని వసతులతోటి మీకు రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది సైట్ అంటున్నాను నేను. ఓకే సార్, ఇక్కడ మనకి స్కూల్స్ హాస్పిటల్స్ ఇవన్నీ దగ్గరనే ఉన్నాయని చెప్పి మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా చెప్పండి సార్. ఇప్పుడు చిట్యాలలో మనకి ఏంటంటే చుట్టుపక్కల ఏంటంటే ఇండస్ట్రీస్ ఏమున్నాయి అనేది అందరికి తెలిసిన విషయం సార్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనకు లాస్ట్ తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు ఏదైతే RRR అనౌన్స్మెంట్ చేసినప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనకు అందరికి కూడా టోల్గేట్ నుంచి వస్తుందని చెప్పేసి అందరికి ఉంది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, టోల్గేట్ నుంచి ఇంకా 5 కిలోమీటర్ ఇంకా జరిగింది, అంటే పంతంగి నుంచి ఇంకా యువతలకి జరిగింది. అంటే ఇప్పుడు గుండ్రాంపల్లి ఆ లొకాలిటీలో వస్తుంది. ఇప్పుడు RRRకి మన సైట్కి వచ్చేసరికి జస్ట్ 8 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటాం. RRRకి మనకి 8 కిలోమీటర్. ఇంకొకటి ఏంటంటే RRR ఏదైతే వస్తుందో మనకు అందరికి ఏంటంటే వెల్మినేడు దగ్గర ఏంటి అని అంటే ఒక మనకు డ్రై ఫోర్ట్ ఏరియా వస్తుంది. ఓకే, అది ఏంటంటే అనౌన్స్మెంట్ అయ్యింది. ఓకే, రీసెంట్ కూడా మనకి ఎందుకనంటే మన మినిస్టర్ గారు పొంగిలేటి శ్రీనివాస్ గారు చెప్పారు, మనకి డ్రై ఫోర్ట్ ఏరియా వచ్చేసేసి మనకు ఎలిమినేడు దగ్గర వస్తుంది, చాలా పెద్ద యూనిట్ వస్తుంది అని చెప్పేసి మన మినిస్టర్స్ కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ ఆల్రెడీ తర్వాత శ్రీనివాసరావు గారు వీళ్ళు చెప్పారు. మెయిన్గా లేఅవుట్లో మనకి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయండి. పర్సనల్ కూడా మీ ఫ్యామిలీ తోట ఒక్కసారి విజిట్ చేసి చూడండి. మీ యొక్క బడ్జెట్లో కనుక మీకు 20 lakhsలో ఒక ఇండిపెండెంట్ హౌస్ కావాలనుకున్నట్టయితే ఖచ్చితంగా ఇది ఒక రైట్ ప్లేస్ అని కూడా చెప్పుకోవచ్చండి. నేను అన్ని లేఅవుట్స్ల గురించి కూడా చెప్పానండి. కాకపోతే ఏంటంటే ఏ లేఅవుట్ చూసుకున్నా కూడా మనకి ఏదో ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది. ఈ లేఅవుట్కి చూసుకున్నట్టయితే మనకి రైల్వే ఫెసిలిటీతో పాటు నేషనల్ హైవే ప్లస్ మనకి భువనగిరి కనెక్టివిటీ ఇవన్నిటి కూడా బాగుందండి. అలాగే మనకి రాబోయే RRR ఏదైతే ఉందో జస్ట్ మనకి ఇక్కడ ఎంత అన్నారు సార్? 8 కిలోమీటర్స్ చూసుకోవచ్చండి. ఇవన్నీ కూడా మనకి సరౌండింగ్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పరంగా ప్లాట్లు కొనాలనుకున్న వారు కూడా ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని కూడా చెప్పుకోవచ్చండి. ఎందుకంటే నెక్స్ట్ ఒక 2 yearsలో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ల్యాండ్ ప్రైజెస్ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా హైక్ అవుతుందండి. అది ఏ విధంగా కూడా సార్ని అడిగి ఒకసారి చివరిగా అడిగి తెలుసుకుందాం అండి. సార్, ఇక్కడ మీరు లాంచింగ్ చేసినప్పుడు అప్పుడు 8,000 నుంచి ఇట్లా అమ్మిండ్రు అన్నారు. అవునండి. ఇప్పుడు మనకి 8,500 చెప్తున్నారు. అది దసరా దీవాలి ఆఫర్ అంటారు. అది 20 members. అవునండి సార్, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారు, ఒక 100 గజాల ప్లాటో 200 గజాల ప్లాటో కొనాలనుకుంటారు, వాళ్ళకి రిటర్న్స్ ఏ విధంగా వస్తాయి అనేది ఒక్కసారి సింపుల్గా చెప్పండి సార్. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఒకసారి కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయింది అని అంటే అవును ఒకరిని చూసి ఒకరు కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటుంది, ఖచ్చితంగా జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకనంటే మీరు ఒక చిన్న విషయం చెప్తానండి, మీరు అడిగిరు కాబట్టి మనకు చిట్యాలకు ఈస్ట్ సైడ్లో చూసుకోండి ఆల్రెడీ బోలెడు ఇంచుమించు నార్కటపల్లి వరకు కూడా మనకు ఆల్రెడీ పెరిగిపోయింది. అవును. వెస్ట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ వరకు ఏంటి అని అంటే మీరు హైవేకి చూసుకుంటే మనకు అక్కడ పెరగడానికి ఆస్కారం లేదు. అవును సార్, ఎందుకంటే అంతా కమర్షియల్ వైబ్సే ఉంది అక్కడ. అవును. ఉన్నది ఏముంది ఇప్పుడు అప్పు 2 రోడ్ల కనెక్టివిటీ అని అంటే ఈ ప్లేస్ ఉంది. అవును. ఇంతకంటే ఇల్లు కట్టుకోవడానికి అప్పు మీద ఎక్కడైనా చూసుకోండి మీరు హైడ్రా సమస్య లేదు, వాటర్ సమస్య లేదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనము వర్షాకాలంలోనే వచ్చాం మనం. ఇంకోటి ప్లాట్లు తీసుకునే వాళ్ళు కూడా ప్రత్యేకించి చెప్తానండి నేను, మీరు ఇప్పుడున్న రెయిన్ సీజన్లోనే రండి. అవును సార్, వాస్తవం అది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే రెయిన్ సీజన్లో వస్తేనే ఎక్కడ వాటర్ నిల్చుంటున్నాయి, ఎక్కడ లోట ప్రాంతం ఉంది, ఎక్కడ ఏంటి అనేది మీకు క్లారిటీగా తెలుస్తుంది. ఇప్పుడు రాత్రి ఇంత వర్షం పడ్డది, మనం వచ్చే ముందు కూడా వర్షం జల్లులు పడతానే, కానీ ఈ రోడ్ల మీద ఎక్కడన్నా మీకు వాటర్ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ బ్లాక్ టాప్ అయిపోయింది,
మీకు రోడ్ల మీద నీళ్ళు ఎందుకు నిలబడతాయని కూడా మన వాళ్ళు కొంతమంది అంటారు. కానీ బ్లాక్ టాప్ వేసినాక సీసీ రోడ్లు వేసినాక కూడా రోడ్ల మీద మేము చూపిస్తాను, రోడ్ల మీద నీళ్ళు నిలబడి ఉంటాయి. కానీ మనకు ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం అప్పు మీద ఉన్నాం. అప్పు మీద సైట్ కూడా మీరు కంప్లీట్ చూసుకున్నా కూడా మీకు ఎక్కడ చూసినా సార్ ఒక్కసారి మీరు ప్లాట్లు కూడా చూసుకోండి, ఇక్కడ సైడ్ చూసుకోండి. అవును, ఎక్కడ కూడా ఒక చుక్క నీరు కూడా లేదండి. అదే అంటున్నాం మేము అనేది. సార్ ఇదంతా నేలంతా కూడా మనకి రెడ్ సాయిల్ కదా సార్? రెడ్ సాయిల్ అండి. ఇక్కడ నుంచి మేము ఏది కూడా తవ్వింది తెచ్చిపోసిన మట్టి అయితే కాదండి. మొత్తం ఎలా ఉందో అలాగే కాళ్ళు రోడ్ కటింగ్ చేసేసి రోడ్ వేసాము. అంటే న్యాచురల్ గా ఉండే న్యాచురల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ వాటర్ లైన్ కానీ ప్రతి ప్లాట్కి ఇచ్చే ట్యాప్ కానీ దాని వరకు మేము వర్క్ చేసాము. అంతవరకే ఓన్లీ 100 స్క్వేర్ యార్డ్స్ని హైలైట్ చేసిర్రు. మీరు అని అంటే ఇక్కడ ఒక 100 అనేది ఏందనంటే బిలో లో బడ్జెట్లో తీసుకున్న వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు కూడా ఉండాలి కదా. అంటే సార్ అందరు 200, 300 తీసుకునే వాళ్ళు ఉండరు కదా. మనకేంటంటే 100 స్క్వేర్ యార్డ్స్ తీసుకునే వాళ్ళకు కూడా మన ప్రాజెక్ట్లో ఇవ్వడానికి మనం సిద్ధమైనామండి. ఓకే, అందుకే 100 నుంచి స్టార్టింగ్ 100, 200, 300 మీకు 400 కావాలన్నా కూడా మేము ఇస్తాం, ఇబ్బంది ఏం లేదు. అంటే 100 గజాల నుంచి 100 గజాల నుంచి స్టార్టింగ్. అంటే 100 గజాలు అనే పర్టికులర్గా ఎందుకు మెన్షన్ చేశానంటే ఇప్పుడు మన ఒకసారి ట్రైన్ కూడా చూసుకోవచ్చు అండి, మనకి ప్యాసింజర్ అవుతుంది. సార్ చెప్పండి సార్. అయితే యాక్చువల్గా 100 గజాలు అనే కాన్సెప్టే ఎందుకు మేము డిజైన్ చేసామంటే, ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్లో ఏంటంటే హౌస్ లేని వాళ్ళకి, ఓకే, అంటే మీకు ఒక జాగ అంటూ ఉంటే ఇందిరమ్మ హౌస్ కిందనని మేము ఏమంటే మీకు జాగా చూపించండి, డాక్యుమెంట్ వేజ్ అంతా పర్ఫెక్ట్. మీకు విలేజ్లలోనే కాదు, సిటీలో మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడైనా సరే మీరు 100 స్క్వేర్ యార్డ్స్ జాగా చూపిస్తే మీకు ఒక 5 లక్షలు ఇల్లు కట్టుకోవడానికి మేము ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది. అయితే నిజంగా వాస్తవానికి ఏంటంటే అలాంటి స్కీమ్ను కూడా మన వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఎందుకనంటే 100 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ కొనుక్కునే స్తోమత మీ దగ్గర ఉందన్నప్పుడు గవర్నమెంట్కి వెళ్ళి వచ్చేది ఏదైనా ఉందో. సార్ ఇప్పుడు ఒక 100 స్క్వేర్ యార్డ్స్ మేము కొనుక్కున్నామండి, మేము ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, మాకు ఒక 5 లక్షలు ఆల్రెడీ సాయం చేయండి అని చెప్పేసి గవర్నమెంట్ కాలేజ్ లెటర్ పెట్టుకుని కలెక్టర్కి పెట్టుకోమని చెప్పి వాళ్ళకి వచ్చింది అనుకోండి, 5 లక్షలు బెనిఫిటే కదా. మేము అన్నది 20 lakhsలో మేము ఆల్రెడీ 1 BHK కట్టిస్తాం అన్న దానికి ఒక 5 లక్షలు వాళ్ళకి బెనిఫిట్ అన్నట్టే. ఇంకా మిగతాది ఏముందండి? మీరు ఒక 8-8.5 లక్షలు పెట్టి ప్లాట్ కొనుక్కున్నప్పుడు ఒక 5 లక్షలు గవర్నమెంట్కి వెళ్ళి వచ్చినా కూడా కొంచెం ఇంకా మీకు టైం దొరుకుతుంది, కొంచెం లోన్ పెట్టుకోండి, ఏదో ఒక విధంగా చేసుకున్నా కూడా అంటే ఒక ఇల్లు నిలబడుతుంది సార్, ఇల్లు నిలబడుతుంది. అంటే ఇక్కడ ఒకటి ఏంటి అని అంటే 100 గజాల వాళ్ళు ఉండాలి, 200 గజాల వాళ్ళు ఉండాలి, 300 గజాలు 1000 గజాలు కూడా కట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ స్తోమతను బట్టి. ఎందుకంటే మంచి మీరు అన్నారు కదా ఇప్పటి దగ్గర, ఇక్కడ మీరు 1-2 yearsలో మంచి అప్రిషియేషన్ వస్తుంది. 100% రాసి పెట్టుకోమని చెప్పండి. 2 yearsలో వాళ్ళు పెట్టిన రేటుకి ఖచ్చితంగా మీరు గ్యారంటీ ఇవ్వచ్చండి. అవును సార్, లేకుంటే నేను కూడా అంత కాన్ఫిడెంట్గా. ఇంకొక విషయం ఏంటంటే మనం వ్యూవర్స్ చేసిన దానికి దీనికి మాకు మీ మీద ఉన్న నమ్మకం ఏంటి అని అంటే, మీ దగ్గర నుంచి ఎవరైతే మన VRK ఛానల్ ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా జెన్యూన్ కస్టమర్లు ఉన్నారని. అంటే కొంతమంది టైంపాస్కు చేసేవాళ్ళు ఉంటారు, ఎక్కడుందో ఏందో తెలుసుకుందాం అని చేసేవాళ్ళు టైంపాస్ చేసి ఏదో తెలుసుకొని ఫోన్ పెట్టేసారు. కానీ మాకు మీ దగ్గర నచ్చింది ఏంటంటే, ఎంతమంది అయితే మీరు ఆల్రెడీ మీ వ్యూవర్షిప్ చూస్తున్న వాళ్ళు ఉన్నారు, VRK ఛానల్ చూస్తున్న వాళ్ళు జెన్యూన్గా చూసి అక్కడ వర్తబుల్ ఉంది, వినయ్ గారి మీద ఆల్రెడీ ట్రస్టెడ్గా నమ్మిన వాళ్ళే మాకు 100% ఫోన్ చేసి తెలుసుకుంటున్నారు, వీలైతే సైట్కి వస్తున్నారు. వచ్చిన వ్యక్తి నిజంగా చెప్తున్నామండి, నేను హార్ట్ఫుల్గా చెప్తున్న మాట ఇది. లాస్ట్ టైం మనం చేసిన వీడియోలో కూడా ఏంటంటే మా ప్రాజెక్ట్ మేము అనుకున్న దానికి 50% రీచ్ అయిపోయినామండి, మొత్తం సోల్డ్ అవుట్ చేసినాం మేము. దాని తర్వాతనే ఈ ప్రాజెక్టు మీకు చెప్పాను, నెక్స్ట్ ప్రాజెక్టు మనం విజయవాడ హైవేకి, ఎందుకంటే లాస్ట్ మనం ఒక 2 years బ్యాక్ మనం ఒక 5 kilometer డిస్టెన్స్లోనే మనం ప్రాజెక్టు క్లోజ్ చేసినాము. తర్వాతకి మనకు విజయవాడ హైవేకి మళ్ళీ ప్రాజెక్టు కావాలి అని చెప్పేసి ఏరుకోరి ఈ ప్రాజెక్టు చిట్టాల మున్సిపాలిటీకి మనం తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, కస్టమర్కి ఏంటంటే అన్ని విధాలుగా అన్ని వసతులతోటి అన్ని విధాలుగా మా కస్టమర్కి ఏంటంటే బెటర్ సర్వీస్ ఇవ్వాలి. మీ ఛానల్ నుంచి ఆల్రెడీ ఎందుకంటే ఎక్కడ కూడా ఒక చిన్న రిమార్క్ రావద్దండి, ఏదో చేశారు మీరు ప్రమోషన్ కోసం అన్నట్టు ఉండకూడదు. 100% ఎవరైతే ఆల్రెడీ వినయ్ చెప్పాడు ట్రస్టెడ్గా చెప్పిండు అని అంటే 100% జెన్యూన్ ఉంటుంది, ఆ సైడ్ జెన్యూన్ ఉంటేనే తను చేస్తాడు అనే నమ్మకం. మీ నమ్మకాన్ని మాత్రం మేము వమ్ము చేయమండి. 100% మేము అనుకున్న సర్వీస్ 100% ఇస్తాం మీకు. మా కస్టమర్ నుంచి కూడా అంటే మీ వ్యూవర్సే మా కస్టమర్, ఎక్కడి నుంచి కూడా ఒక చిన్న కంప్లైంట్ కూడా రానియమండి మేము. అగో మీరు చూస్తున్నట్టు ఇప్పటి దగ్గర బస్సు అన్నారు కదా, ఇప్పుడు ఒకసారి చూడండి, ఎందుకంటే ఇప్పుడు మనకు భువనగిరి వెళ్ళే బస్సు కూడా వెళ్తుంది. ఎందుకంటే కొంచెం చెట్ల ఉండి జూమ్ అవుతుంది, మీరు పర్సనల్ గా కూడా విజిట్ చేసి చూడండి,
చూసినప్పుడు మీకు సార్ వచ్చేసి మీకు ఏవైతే డెవలప్మెంట్స్ చెప్పారో అవన్నీ కూడా మీకు ఫిజికల్గా చూపించడం జరుగుతుంది. పర్సనల్ కూడా మీరు విజిట్ చేసి అయితే చూడండి. సో ఫ్రెండ్స్, ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. తక్కువ బడ్జెట్లో హౌసెస్ కూడా వస్తున్నాయి కాబట్టి అండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వారు అవుతారండి. అలాగే మన వీడియోని కూడా లైక్ చేసిన వారు అయితే ఖచ్చితంగా ఇది ఎక్కువ మంది కూడా రీచ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మంచి ప్రాజెక్ట్ చూపించిండ్రు. కొన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అప్రిషియేషన్ వస్తుంది. ఖచ్చితంగానైతే ఈ మాట నేను చెప్తున్నానండి. నేను అన్ని లేఅవుట్స్లలోనైతే ఇట్లా నేను చెప్పను. ఈ లేఅవుట్కి చెప్పేందుకు మెయిన్ రీజన్స్ కూడా నేను మీకు వీడియోలో ఆల్రెడీ కూడా చెప్పానండి. మీ పర్సనల్ కూడా మీ ఫ్యామిలీతో ఒక్కసారి రండి, కొనకండి, ఫస్ట్ వచ్చి చూడండి, తర్వాత నచ్చితే ఇన్వెస్ట్మెంట్ చేయండి. అది కూడా మీరు సరౌండింగ్ మొత్తం కూడా ఎంక్వైరీ చేసుకోండి, తర్వాతనే సార్కి కాల్ చేయండి. ఇదైతే 100% చెప్తున్నానండి. కొన్నవారు నెక్స్ట్ ఒక 2 years తర్వాత 3 years తర్వాత నాకు కాల్ చేస్తారు, వినయ్ గారు మీరు అంత ఖచ్చితంగా చెప్పింది కాబట్టి మేము కొన్నామండి, మాకు మంచి రిటర్న్స్ వచ్చిందని. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ లేఅవుట్లో మాత్రం జరిగేది అదే. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ అనేది మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పానండి. మళ్ళీ కూడా చివరిగా ఒకసారి చెప్తాను. 200 మీటర్స్కి మనకి విజయవాడ హైవే ఉంటుందండి. 500 మీటర్స్లో మనకి చిట్యాల బస్ స్టేషన్ ఉంటుంది. 1.5 kilometerలోనే మనకి రైల్వే స్టేషన్ ఉంటుంది. అలాగే మనకి భువనగిరి రోడ్ కూడా మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి కూడా మనకి రోడ్ ఉందండి. ఈస్ట్ సైడ్ నుంచి కూడా రోడ్ ఉంది. జస్ట్ 100 meters అండి. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.